హాయ్ అండి, డిఎన్ఎం 456 కలెక్షన్కి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే సండే కదండి, ఇంకా సండే అయితే ఇంకా వంట దబదబా ఇంట్లో వంట చేసుకొని అయితే పొలంలోకి వెళ్ళాను. పొలంలోకి ఎందుకు వచ్చామని అంటే, మేము వరి కోసే ముందు ఇలా దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి కళ్ళు చక్క పెట్టి పూజ అయితే చేస్తామండి. అప్పటి నుంచి మా అత్తమ్మ వాళ్ళ అప్పటి నుంచి చేస్తారు. మేము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామన్నమాట. ఇంకా ఇప్పుడైతే నేను గుడి ముందు అంతా శుభ్రం చేసుకొని నీళ్లు చల్లి ముగ్గు అయితే వేశాను. ఇంకా దేవుణ్ణి మొత్తం ఇలా అలంకరించాను మంచిగా, ఇంకా పువ్వులతోటి అలంకరించిన తర్వాత ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యం అయితే పెట్టానండి. బెల్లం అన్నం అయితే వండుతామన్నమాట. ఇంకా చూడండి, బెల్లం అన్నం అయితే వండాను, ఇంకా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అయితే పెట్టాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వరి కోసే ముందు ఇలా మేము చేయడం మాకు అప్పటి నుంచి అలవాటేనండి. నాటేసే ముందు, వరి కోసే ముందు ఫస్ట్ ఇలా చేస్తాము. వెళ్ళిన ధాన్యాన్ని కూడా మేము ఫస్ట్ దేవునికి వండిన తర్వాతే మేము తింటామన్నమాట. అలా అప్పటి నుంచి మేము పాటిస్తూ ఉన్నాము. చాలామంది ఇవి పాటించడం లేదండి. ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి కదా, ఇంకా తొందరగా మిషన్ ఎప్పుడు వస్తే ఇంకప్పుడు కోసేస్తారు. ఇంకా మేము అలా కాదు, మంచి రోజు చూసుకొని ఇంకో 5 పిడికిళ్ళు అయితే ఇంకా కోస్తామన్నమాట. ఈ కోసినాక ఇంకా పొలం ఆరంగానే ఎప్పుడు మిషన్ వస్తే అప్పుడు కోపిస్తాము. ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టే వరకు పొలంలోకి దిగమన్నమాట. చూసారా ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.